సో అక్కడి నుంచి మొదలయ్యి ఈ 'సితార' సినిమాలో మీ అంటే ద హోల్ ఫిల్మ్ అండ్ అందులో మీ క్యారెక్టర్ కూడా పాటలు అద్భుతమైన పాటలు పడ్డాయి. ఇప్పటికీ ఆ పాటలు ఇందాక కూడా ఎవరో హౌ మెనీ పీపుల్ ఆర్ లిస్టెనింగ్ టు దిస్ సాంగ్ అనే కామెంట్ చూసాను. మీ పాటలే వింటున్నాను మీరొచ్చే ముందు. అవునా? ఓకే. ఆ! ఓకే. సో లక్కీగా అండి నేను గొప్పగా చెప్పట్లేదు. ఈరోజు కూడా పల్లెటూరులో పెళ్ళిళ్ళు జరుగుతాయి నైట్‌లో అండి. నా సాంగ్సే ఉన్నాయండి. నాది చిరంజీవి గారిది ఉన్నాయి అవును. సాంగ్స్. అవును. ఓల్డ్ సాంగ్స్. అంటే పల్లెటూరు దీంట్లో అంటే రాత్రంతా వాళ్ళు కొంచెం హైలో ఉంటారు. వాళ్ళకి మంచి ఫోక్ సాంగ్స్ అవన్నీ ఉంటాయి. దట్ వే ఐమ్ వెరీ లక్కీ అండి. ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు. బట్ నా పాట అక్కడ ఎందుకంటే నేను వస్తున్నానని చెప్పి కాదు. నేను అలా పాస్ అవుతుంటాను. నైట్ టైం కొన్ని జర్నీ పాస్ అవుతుంది కదా, పెళ్ళిళ్ళు అన్నప్పుడు వినపడుతుంటుంది. ఇది ఎక్కడో విన్నట్టుంది అని మనసింగ్ సాంగ్ ఇది మందని చెప్పి తర్వాత మా అసిస్టెంట్ చెప్తారు, సార్ మందే ఇది పిక్చర్. సో అట్లా నాకు ఒక చాలా నేను తృప్తిగా ఉన్నానండి లైఫ్లో. ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. ఈరోజు ఇండస్ట్రీలో 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో హీరోగా, కన్నడలో 25 చేశాను, టోటల్గా 750 సినిమాలు దాటేశాను. దేవుడు పాత్రలు అన్నమయ్యల వెంకటేశ్వర స్వామి, విలను, దేవుడు, పోలీసు, దొంగ అన్నీ చేశాను. అసలు ఇదన్నీ నేను అస్సలు ఊహించలేదు, టార్గెట్ పెట్టలేదు. నేను ఒక యాక్టర్ అవ్వాలి, నంబర్ 1 అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీరు నంబర్ 1 అయి ఉండాలి, నంబర్ 1 ఏమంటే నేను అనుకోలేదు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ఫ్యామిలీ అయితే అవును ట్రైనింగ్ తీసుకొని అదే ఈ ఛాలెంజ్లు పెట్టుకొని ఇవన్నీ చేసేవాడిని. నాకు అసలు షూటింగ్ ఎప్పుడైతే నెక్స్ట్ పిక్చర్ ఏంటి ఇదే దీంట్లో ఉన్నాను తప్ప, అంటే మన హిట్లు ఇవ్వాలి అవును అది తప్ప నేను నంబర్ పొజిషన్ అంతా నేను మీరు అనుకోలేదు. కానీ మీరు అప్పుడు వచ్చినప్పుడు బాగా సెన్సేషన్ అయినప్పుడు బట్ అది తీసుకెళ్ళింది. అందరూ కొంచెం హడలు పుట్టించారు కదా, ఎస్టాబ్లిష్ స్టార్స్కి ఛాలెంజ్ పెట్టింది. బట్ నేను ఎవరికి ఛాలెంజ్ కాదు. నేను ఇండస్ట్రీలో అందులో చూడండి, తెలుగు లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అండి. అవును. హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్? ఇప్పుడు నేను ఏదైనా కన్నడ కానీ తమిళ్ కానీ అయితే అనుకోవచ్చు. తెలియని లాంగ్వేజ్కి వచ్చి అంత భగవంతుడు అంత ఇచ్చినప్పుడు మనం బిజీగా ఉండాలి, షూటింగ్ ఉండాలి. డబ్బు కూడా అండి నేను ఎవరిని డిమాండ్ చేయలేదండి. నా మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సుమన్ డబ్బు కోసం సినిమా ఆపాడు, పేమెంట్ కోసం ఆపాడు చెప్పి నేను ఎప్పుడు చేయలే. అంటే గ్రాటిట్యూడా మీకు? నేను ఒకటే చెప్తాను, గాడ్ గివ్స్ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్ అంటారు చూసారా. సో నేను అదే ఫ్రేమ్లో పెట్టుకుని వేషం ఇచ్చారు, హీరోగా 6 పాటలు తీశారు, 6 ఫైట్లు ఏదో తీశారు, పోస్టర్లు అంటించేశారు, కట్అవుట్లు పెట్టారు. మనకి ఇది దేవుడి దగ్గరికి ప్రసాదం ఇచ్చినట్టు చెప్పి నేను తీసుకొని సైలెంట్గా ఉండేవాడు. కర్మ సిద్ధాంతం నేను నమ్ముతాను.